హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షో మీ ప్రాపర్టీ. నేను మీ పూర్ణచంద్ర. ఫ్రెండ్స్, ఈ రోజు మనకి మంచి రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ వచ్చింది. ఓనర్ ఉండగా కూడా మనకి రెంట్స్ అనేది మంచిగా సూపర్ ఉంటుంది అనమాట. ఇది కొత్త బిల్డింగ్ రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేసింది. G+2 పెంట్ హౌస్ తోని ఈ ఇల్లు అనేది ఉంటుంది. చాలా బాగుంటుందండి. సో ఒకసారి ఇల్లు డీటెయిల్స్ అంతా కూడా నేను చెప్తాను. చెప్పే కంటే ముందు పూర్తి వీడియోలు చూడండి. చూసినాక కింద డిస్క్రిప్షన్ లో ఉన్న నంబర్ కి కాల్ చేయండి. ఓకే, ప్రతిదీ కూడా మేము వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాంటాక్ట్ నంబర్ కాస్ట్ మాత్రం కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు వీడియో ఒకసారి ఇల్లు చూసుకున్నాం. మొత్తం కింద ముంగట రోడ్ వచ్చేసి మనకి 40 feet రోడ్ అనమాట. దీనికి మనకి నార్త్ ఇంకా వెస్ట్ ఫేస్ 2 రోడ్లు ఉన్నాయి ఈ బిల్డింగ్ కి. మీరు చూసుకున్నారు కదా ఎలివేషన్ ముంగట రోడ్స్ ఇవన్నీ కూడా. సో ఇప్పుడు ఇంటి లోపలికి వచ్చి మీకు చూపిస్తున్నా. దీనికి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఓనర్ ఇచ్చిండు. గ్రౌండ్ ఫ్లోర్ లా 2 BHK తోని రెంటల్ పర్పస్ ఇచ్చింది అనమాట. కార్ పార్కింగ్ స్పేస్ ఇవన్నీ పోగా మీరు బయటనే మీకు చాలా స్పేస్ ఉందండి. బయట 2 నుంచి 3 కార్ పార్కింగ్లు పెట్టుకునేంత స్పేస్ ఉందన్నమాట ఇంటి ముంగట. సో లోపల కూడా ఒక కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చు, బైక్ పార్కింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇదంతా కూడా మీరు చూస్తున్నది ఇది గ్రౌండ్ ఫ్లోర్. సో గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి కిచెన్, బెడ్రూమ్స్ ఎలా వస్తున్నాయి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నా. ఇక్కడ చూసుకోవచ్చు. మళ్ళీ మనకి ఇక్కడికి ఇంకో బెడ్రూమ్ కూడా చూపిస్తాను. కిచెన్ కూడా మీరు చూసుకున్నారు కదా ఎలా వస్తుంది అనేది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది దీనికి కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ తో ఉందన్నమాట. సో ప్రతి బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారు. సో ఇక్కడికి నేను మీకు ఫస్ట్ ఫ్లోర్ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తా. సో ఫస్ట్ ఫ్లోర్ లో ఎలా వస్తుంది అనేది చూసుకోవచ్చు. టోటల్ కన్స్ట్రక్షన్ ఏరియా ఎస్ఎఫ్టీ వచ్చేసి 4300 ఎస్ఎఫ్టీ వస్తుంది అనమాట. మీరు చూసుకోవచ్చు ఫస్ట్ ఫ్లోర్ లో లిఫ్ట్ ప్రొవిజన్ ఇక్కడ వచ్చింది. బాల్కనీ కూడా ఎంత స్పేసెస్ ఇచ్చారో చూసిరా. మంచిగా ముంగడ కూడా ఫ్రంట్ బాల్కనీ ఎంత బాగుందో. ఫాల్ సీలింగ్ తో సహా మనకి ఈ బిల్డింగ్ అనేది సేల్ అనేది ఉంది. GHMC పర్మిషన్ ఉంది. అన్ని బ్యాంకులకి కూడా మనకి లోన్స్ వస్తాయి అనమాట. నార్త్ వెస్ట్ కార్నర్ బిట్ 40 feet రోడ్ తోని సెంటర్ సైడ్ అనేది ఉంటుంది అనమాట. సో ఇది మెయిన్ గా లొకేషన్ వచ్చేసి మనకి నాగోల్ బండ్లగూడలో ఉందండి. సో చాలా మంది మాకు నాగోల్ బండ్లగూడ సైడ్ కావాలన్నారు కదా. సో ఈ రోజు వచ్చింది, అస్సలు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ ఎలా వస్తుందో మీరు చూసుకోవచ్చు. గ్రౌండ్ ఫ్లోర్ లో చూపెట్టలే కదండి, అది లాక్ వేసి ఉంది కాబట్టి చూపెట్టలేకపోయినాము. సో ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ లో చూపిస్తున్నాము. సేమ్ బెడ్రూమ్ సైజు, సేమ్ బాత్రూమ్. సో గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ లో సేమ్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది ఫస్ట్ ఫ్లోర్ లో, ఇది ఇంకో బెడ్రూమ్. కొద్దిగా స్పేసెస్ వచ్చినాయి అనమాట. గ్రౌండ్ ఫ్లోర్ కంటే మనకి ఫస్ట్ ఫ్లోర్ లో బెడ్రూమ్స్ ఇవన్నీ కూడా మనకి హాల్ ఇవంతా మంచిగా స్పేసెస్ వస్తుంది. సో ఇక్కడ ఇది మనకి ఇండియన్ స్టైల్లో ఇచ్చారనమాట ఈ బాత్రూము. సో ఇక్కడికైనా మీకు సెకండ్ ఫ్లోర్ కూడా చూపిస్తాను. UPVC విండోస్ తోని మనకి మంచిగా విత్ గ్రిల్స్ తోని ప్రొవైడ్ చేసి ఇస్తున్నారు. సో నాగోల్ బండ్ల కూడా బస్ డిపోకి దగ్గర ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు చుట్టుపక్కల అన్ని ఇల్లులే ఉన్నాయి. ఇటు మనకి ఇక్కడ చూసుకుంటే ఈ మనకి వాష్ ఏరియా కూడా వస్తుందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో డోర్ కనిపిస్తుంది కదా, మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ తో ఉన్న దాంతో కనెక్టివిటీ ఉంటుంది అనమాట. మనకి కామన్ టాయిలెట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో సెకండ్ ఫ్లోర్ కూడా యాజ్ ఇట్ ఈస్ మనకి మంచిగా వస్తుంది. ఓనర్ సెకండ్ ఫ్లోర్ లో ఉన్నారనుకోండి, మంచిగా లిఫ్ట్ పెట్టుకొని ఇక్కడ మంచిగా గ్రిల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ప్రొటెక్షన్ తోని. సో ఓనర్ సెకండ్ ఫ్లోర్ లో ఉంటే ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ అట్లనే పెంట్ హౌస్ రెంట్కి ఇచ్చుకున్నా కూడా మీకు బెస్ట్ ఆప్షన్. ఓకే, మీకు రెంట్లు కూడా ఇక్కడ బాగానే వస్తాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మంచిగా మనకి UPVC డోర్స్ ఇచ్చిర్రు ఆ బాల్కనీకి వెళ్ళడానికి. సో సెక్యూరిటీ పరంగా కూడా మంచిగా అంతా కూడా మంచి ఫినిషింగ్ ఉంది. ఫాల్ సీలింగ్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. 150 గజాలల్లా G+2 విత్ పెంట్ హౌస్ తో ఉన్న ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్. లిఫ్ట్ ప్రొవిజన్ తో కూడా ఉంది. నాగోల్ బండ్ల కూడా దగ్గర వస్తుంది. 4300 SFT టోటల్ ఏరియా SFT వస్తుంది అనమాట. సో మీకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నట్టు ఉండే కాబట్టి జస్ట్ నేను మీకు అవుటరే మీకు సెకండ్ ఫ్లోర్ చూపిస్తున్నాను అనమాట ఎలా వస్తుంది అని. మీకు ఫాల్ సీలింగ్ అనేది ఓన్లీ హాల్లలో వస్తుందండి. ఫస్ట్ ఫ్లోర్ ఇంకా సెకండ్ ఫ్లోర్ లో బాల్కనీలలో వస్తుంది. మీకు బెడ్రూమ్స్లలో ఫాల్ సీలింగ్ రాదు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మనం పెంట్ హౌస్ మీదకి వచ్చినాం. ఇది లిఫ్ట్ ప్రొవిజన్. ఈవెన్ మనకి పెంట్ హౌస్ మీద దాకా కూడా లిఫ్ట్ ప్రొవిజన్ అనేది ఇక్కడ ఇచ్చిండు ఓనరు. సో మీద పెంట్ హౌస్ వాళ్ళకి కూడా రెంట్కి ఇచ్చుకున్నా కూడా లిఫ్ట్ కూడా ఉంటుంది కాబట్టి మీకు రెంట్ అనేది కూడా ఎక్కువనే ఇచ్చుకోవచ్చు. ఇది ఒక చిన్న రూమ్ లాగా ఇచ్చింది ఇక్కడ మనకి. సో వాళ్ళకి సంబంధించి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అటు బయట ఉంది. మీరు చూసుకోవచ్చు. ఇక్కడ వాష్ ఏరియా ప్లస్ ఒక బాత్రూమ్ అనేది ఇక్కడ సైడ్ ఇచ్చిండు. సో చుట్టుపక్కల అన్ని ఇల్లులే ఉంటాయి. సో నాగోల్ బండ్ల కూడా దగ్గర ఈ ఇల్లు అనేది ఉంది. బస్ డిపోకి దగ్గర వస్తుంది అనమాట. నాగోల్ బండ్ల కూడా దాటిన తర్వాత బస్ డిపో వస్తుంది కదండి, దానికి దగ్గర వస్తుంది. ఓకే.